భాగవతం. వివిధ సందర్భాల్లో 56 కేసులు, అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ కేసులో నిందితుడు, వేధింపులను తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య యత్నం. ఇలాంటి వ్యక్తి కావాలన్నా? రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్పీ సూటి ప్రశ్న అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. మనం ఎన్నుకునే ప్రజాప్రతినిధి ఆదర్శాలు గలవాడై ఉండాలని కోరుకుంటాం. ఇక మచ్చలేని వాడై చట్టసభలకు వన్నె తెచ్చేవాడై ఉండాలని అనుకుంటాం. కానీ ఆ వ్యక్తి సకల అవలక్షణాలు ఉండి కేసులతో పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లతో ఉన్నవాడిని ఎన్నుకోవడానికి సిద్ధపడతామా? ససేమీరా తప్పు చేయం. చెడ్డవాడి పక్కన కూర్చోవడానికి అసలు ఒప్పుకొని మనం తప్పుడు మనిషిని చట్టసభల్లో కూర్చోబెట్టడానికి ఎలా రెడీ అవుతాం? ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల స్థానానికి పోటీలో ఉన్న తీన్మార్ మల్లన్న అలియా చింతపండు నవీను అలాంటి తప్పుడు మనిషే. అధికార కాంగ్రెస్ పార్టీ ఏరుకోరి ఆయన్ను ఈ స్థానానికి పోటీ చేయిస్తోంది. 56 కేసులతో చట్టసభలోకి వెళదామని ఉవ్విల్లూరుతున్నాడు ఈ తీన్మార్ మల్లన్న. ఈ కేసుల్లో 2 అత్యంత హేయమైనవి ఉన్నాయి. మొదటిది, గూగుల్లో అప్లోడ్ చేసిన ఆడపిల్లల ఫోటోలు డౌన్లోడ్ చేసి వారి నెంబర్లు పెట్టి బ్లాక్ మెయిలింగ్ చేసిన ఉదంతంపై కేసు నమోదైంది. ఇక రెండో కేసు, డౌన్లోడ్ చేసిన ఆడపిల్లల ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించి బ్లాక్ మెయిలింగ్ పాల్పడడం. ఈ విషయాలను ఎవరో చెబితే రాసినవి కావు. తనపై ఉన్న కేసులను ఆయన స్వయంగా అఫిడవిట్ లో పెట్టుకున్నాడు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెంతకు ఈ కేసుల తాలికు ఆడపిల్లలు వచ్చి గోడు వెళ్లబోసుకోగా వారికి అండగా నిలిచానని ఆయనే స్వయంగా పేర్కొన్నాడు. 2007 నుంచి 2009 వరకు ఇలాంటివి 3 కేసులు నమోదైనాయని ఆర్ఎస్పీ తెలిపిండు. బాడీ షేమింగ్ చేస్తూ చిన్నపిల్లలపై యూట్యూబ్ పోల్ నిర్వహించాడని, అలాంటి చరిత్ర తీన్మార్ మల్లన్నకు ఉన్నదని, ఈయన వేధింపులు తట్టుకోలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు యత్నించిందన్నారు. మన భవితవ్యాన్ని ఆలోచించే వ్యక్తులను, రేపటి పౌరుల భవిష్యత్తు గురించి ఆలోచించే వారిని ఎన్నుకోవాలని, తీన్మార్ మల్లన్న లాంటి వారిని కాదని ఆర్ఎస్పీ సూచించారు. మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన విషయాలు బయట పెట్టిండు. ఆయనే స్వయంగా ఐపీఎస్ గా ఉన్నప్పుడు స్వయంగా డీల్ చేసిన ముచ్చట్లు అని చెప్పేసి 2007 నుంచి 2009 వరకు 2 కేసులు 3 కేసులు ఇట్లాంటివి నమోదైనవి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిజాలు బయట పెట్టిండు. మొత్తం మీద బాంబు వేల్చిందని చెప్పుకోవాలి. 56 కేసులు వివిధ సందర్భాలల్లో, అందులో 2 నుంచి 3 అత్యంత హేయమైనవి. గూగుల్లో అప్లోడ్ చేసిన ఆడపిల్లల ఫోటోలు డౌన్లోడ్ చేసి మార్ఫింగ్ చేసి వాళ్ళ నుంచి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు నడుపుకుంటా ఆ వ్యవహారానికి పాల్పడ్డాడు అని చెప్పేసి మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తా ఉన్నాడు. మొత్తం మీద చట్టసభలకు ఒక తప్పు చేసిన వాళ్ళ పక్కకే కూర్చోవడానికి మనం ఇష్టపడము. ఇవాళ చట్టసభలకు ఇట్లాంటి కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని, బ్లాక్ మెయిలింగ్ చేసే వ్యక్తిని మనము చట్టసభలకు పంపుదామా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించిర్రు. అది మనకు ప్రధానంగా కనబడతా ఉన్నది. అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ కేసులో నిందితుడు వేధింపులను తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య యత్నం. ఈ వేధింపులు తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డది అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయట పెట్టినరు. ఒక్కసారిగా బాంబు వేల్చిరు. మనం చూడొచ్చు. ఇక మీకు పట్టభద్రులు కావాలన్నా, నిరుద్యోగులకు న్యాయం చేసేటోళ్ళు కావాలన్నా, తప్పుడు కేసులు ఎదుర్కొనేటోళ్ళు కావాలన్నా, తప్పుడు పనులతో కేసులు ఎదుర్కొనేటోళ్ళు కావాలన్నా మీరే నిర్ణయించుకోవాలి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించిండు తీన్మార్ మల్లన్న పైన. మనం చూడొచ్చు. అలియాస్ చింతపండు నవీన్ మీద ఇక 2007 నుంచి 2009 దాకా ఇటువంటి కేసులు 3 నమోదైనయట అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పిండ్రు. మొత్తం మీద ఏరికోరి ఆయనను కాంగ్రెస్ పార్టీ మనం చూసినాము. ఇలా కాంగ్రెస్ పార్టీని ఒడ్డు చేరేదాకా ఏ గాడిద దొరికితే ఆ గాడిద మీద ఎక్కిపోతామని చెప్పి మాట్లాడిండు. అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గాని, రేవంత్ రెడ్డిని గాని కాంగ్రెస్ పార్టీని నీచమైన భాష మాట్లాడిండు, ఘోరమైన భాష మాట్లాడిండు. ఇలా అధికారం కావాలని, ఏదొక పదవి కావాలని ఆ తిట్టిన పార్టీ సంకల్నేసి వచ్చిండు. ఇలా ఎన్నిసార్లు మాట మార్చిండు, ఎన్నిసార్లు కండవలు కంపిండు, ఆ జర్నలిజం ముసుగుల ఎన్నిసార్లు ఎవరెవరికి వంత వాడిండు అనేది జనాలకు అందరికీ ఎరికే అని చెప్పేసి చాలా మంది చాలా విధాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. అంగిలాగు సిద్ధాంతాలతోని ఛాయ పైసలు కావాలని చెప్పేసి ప్రజల ధనాన్ని ఆయన ఖాతాలో ఏపించుకొని ఇవాళ ప్రభుత్వానికే ఆయన ఆస్తులు నేను రాసిచ్చిన అని చెప్పుకునే స్థాయికి ఎదిగిపోయిండు తీన్మార్ మల్లన్న. అంటే కాస్ట్లీ కార్లు, కోట్లు విలువలు చేసే బిల్డింగులు, మొత్తం మీద ఆయన ఆస్తి మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చిన అన్నప్పుడు 2 కోట్లు విలువ చేసే ఆస్తి మొత్తం అని మెన్షన్ చేసిర్రు. 2 కోట్లు విలువ చేసే బిల్డింగ్ ను మాత్రం రాసియలేదు అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక బిల్డింగ్ కూడా చక్కర్లు కొడతా ఉన్నది. ఆ బిల్డింగ్ నేపథ్యం ఏందో, అంతరార్థం ఏందో నాకు తెలియదు. కానీ మొత్తం మీద ఆడల ఫోటోలు మార్ఫింగ్ విషయంలో నిందితుడు 2-3 కేసులు హేయమైనవి అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుండ బద్దలు కొట్టిండు. అవిటిని నేనే డీల్ చేసిన అప్పట్లో అని చెప్పేసి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మొత్తం మీద ఈ ముచ్చట్లయితే బయట పెట్టుడు జరిగింది. ఒకటి, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఆలోచన చేయాల్సిన అంశం ఏందే అంటే నిరుద్యోగులను ఏ విధంగా మోసం చేసింది అనేది ఒకటి యాద పెట్టుకోవాలి. జీవో 46 బాధితులను ఏ విధంగా రెచ్చగొట్టిండు, ఆ జీవో 46 బాధితులు ఇలా ఫోన్లు చేసి ఫోన్లలో మాట్లాడినా మీ ఆఫీస్కి మేము వస్తాము, ఆ ఆఫీస్ దగ్గర మా బాధలు వెళ్ళబోసుకుంటాము, లైవ్ లోకి తీసుకోండి అని చెప్పేసి వాళ్ళ బాధలను వెళ్ళబోసుకున్నా కూడా అప్పుడు జీవో 46 బాధితులను ఏ విధంగా రెచ్చగొట్టిండ్రో మనందరికీ తెలుసు. యావత్ తెలంగాణ నిరుద్యోగులకు తెలుసు, జీవో 46 బాధితులకు తెలుసు. ఆయన దగ్గర ఉండే సుదర్శన్ అనే వ్యక్తి ఏం మాట్లాడిండో మీకు నిన్నగాక మొన్న ఆడియోలో వినబెట్టినా. అరే ఏం పీక్కుంటారో పీక్కోరా బాయ్ బాడకౌర్, ఇక మొత్తం మీద పరుష పదజాలము, వినకుంట పదజాలము. ఇగో ఇది రికార్డింగ్ పెట్టుకో. హైదరాబాద్ ప్రాంతంలోనే నేను కూడా చూడుర్రి ఆ మాటలు విని విని అసలు మాట్లాడన్న వద్ద వెనుకకు అయి ఆ పదాలు వచ్చేస్తున్నాయి డైరెక్ట్. ఏం చేయాలనో అర్థమైతలేదు. అంత ఘోరమైన పరిస్థితి. రికార్డింగ్ పెట్టుకో. హైదరాబాద్ సరౌండింగ్ ప్రాంతంలోనే జీవో 46 బాధితులు ఉన్నారు. మీరందరూ జీవో 46 బాధితులు కాదు అని చెప్పేసి ముఖ్యమంత్రికి లేఖ రాసిస్తే పోన్రి, ఏం చేసుకుంటారో చేసుకో పోన్రి. ఎంతమంది కాల్ చేస్తారా? వేల మంది కాల్ చేస్తారా? మరి మీరు రెచ్చగొట్టింది వేల మంది కాదు, లక్షలలో ఉన్నారు కదా సార్లు, లక్షలలో ఉన్నారు కదా. తిరుగుబాటు మొదలైంది. ఇక ఉద్యమం మిగిలే, అది ఏమంటారు, యుద్ధం మిగిలే ఉన్నది తెలంగాణలోన. తీర్మానం మళ్ళనేదో పాట ఉన్నది కదా, ఆ పాట వేసుకొని పోతాడు అన్నట్టు ఇక ముంగటికి. రైట్, ఇది కనబడతా ఉన్నది ప్రధానంగా. మొత్తం మీద తీర్మానం మల్లన్న కేసుల భాగవతం బయట పెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇట్లాంటి కేసులు ఎదుర్కొనే వ్యక్తి కావాలన్నా లేకపోతే బిట్స్ పిలాని గోల్డ్ మెడలిస్టులు కావాలన్నా ఎంచుకోవాలి అని చెప్పేసి కేటీఆర్ కూడా జరుగుతూ ఉన్నది. ఇక మొత్తం మీద వరంగల్, ఖమ్మము, నల్గొండ, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఎవరైతే ఉంటారో ఎవరిని ఎన్నుకుంటారో, మీ నిరుద్యోగుల వైపు కొట్లాడేటోళ్ళని ఎన్నుకుంటారా లేకపోతే అధికారం కోసం ఏదో ఒక పదవి కోసం నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఇలా ఈ స్థాయికి వచ్చిన వాళ్ళను నమ్ముతారా? మీరు యాద పెట్టుకోవాలి. మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కంపల్సరీ ఈ విషయం మీద కంపల్సరీ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి చాలా మంది రాజకీయ నాయకులు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు.